లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. అంతే తప్పించి దుర్భాష. ఇప్పుడు ఏమవుతోంది, గత కొంతకాలం నుంచి సబ్జెక్ట్ ఉన్నోళ్ళని కాకుండా పర్టికులర్గా మనం ఏ పార్టీ కొమ్ము కాస్తామో ఆ పార్టీ కోసం నెత్తినేసుకునేటటువంటి ఒక నలుగురు. ఇదివరకు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇటు పక్కన బ్యాలెన్స్ కోసం అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒకళ్ళే ఉండేవాళ్ళు, ముగ్గురు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉండేవాళ్ళు విపక్షం వైపు నుంచి. మన డిబేట్లలో చూసుకుంటే కనుక అదే సందర్భంలో అంతగా డీప్ టాపిక్ అయితే ఇద్దరు ప్రభుత్వం తరపున ఇద్దరు అగెనిస్ట్గా అట్లా పెట్టుకునేవాళ్ళం. అది ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ అంటే సెకండ్ వెర్షన్ ఉండి తీరాలి, ఈక్వలెంట్ ప్రయారిటీ ఉండి తీరాలి. ఇది పోయి గత 4-5 ఏళ్ల నుంచి కొత్త కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ ఇది పార్టీలోళ్ళు మనకు నచ్చిన పార్టీలే, ఎనలిస్టు మన పార్టీ మనకు నచ్చినటువంటి వాళ్ళే, అట్లాగే ఆ మధ్యలో చెప్పేటటువంటి వాళ్ళు మనకి నచ్చినటువంటి వాళ్ళే. మొత్తం నలుగురిలో యాంకర్తో సహా అందరూ ఒకే వైపుని చూసుకునేటటువంటి పరిస్థితి. ఇదేమవుతుంది అంటే క్వశ్చనింగ్ లేకుండా పోతుంది. విచ్చలవిడిగా మాట్లాడేసేస్తున్నారు, అడ్డదిడ్డగా మాట్లాడేస్తున్నారు. వాస్తవంగా ఈ డిబేట్లకు వ్యూవర్షిప్ రేటింగ్ ఎప్పుడో పడిపోయాయి, పట్టించుకోవడం మానేశారు జనం. అలాంటి ఇంకెందుకు అప్పుడు చూడటం ఏముంది నా బంధు అందులో. ఏదో రచ్చబండ దగ్గర కూర్చుని మన వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇంకా రచ్చబండ దగ్గర బెటరే ఉంటుంది, కొద్దిగా రెండో వైపున వెర్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ అట్లా లేకుండా పోతుంది.